పాత ప్రభుత్వ హయాంలో ఈ నాడు నేడు ప్రోగ్రాం కింద పనులు ఎంత పారదర్శకంగా జరిగాయన్నది పక్కన పెడితే అది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ చాలా చోట్ల స్కూల్స్లో టేబుల్స్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, బిల్డింగ్ మోడర్నైజేషన్ కానీ, అలాగే చాలా హాస్పిటల్స్లో కూడా హాస్పిటల్స్ తాలూకా రూపురేఖలు కొంతవరకు మార్చడం జరిగింది. శానిటేషన్ కూడా బాగానే నీట్నెస్ మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది. అయితే కొత్త ప్రభుత్వంలో కూడా ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి లోటుపాట్లను సరిదిద్దుతూ అటువంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఎక్కడైతే ఈ హాస్పిటల్స్, స్కూల్స్ ఇంకా కొంతవరకు రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి, అలాగే మోడర్నైజ్ చేయాల్సిన పరిస్థితి ఉందో, అలాగే హాస్పిటల్స్ ఇంకెక్కడెక్కడైతే మోడర్నైజ్ చేయాల్సిన పరిస్థితి ఉందో వాటన్నింటిని కూడా చేయాలి. చేస్తే ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పాత బాగా తీర్చబడినటువంటి హాస్పిటల్స్ ని, స్కూల్స్ ని కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత, అదే పద్ధతిలో కొనసాగించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. లేకుంటే మాత్రం చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని దయచేసి ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారులు ఈ స్కూల్స్ని అలాగే హాస్పిటల్స్ని కూడా చక్కగా తీర్చిదిద్దుతారని, ఉన్నటువంటి వసతులను కూడా చక్కగా కొనసాగిస్తారని, ఈ పరిశుభ్రతని ఇంకా కొనసాగిస్తారని, స్కూల్స్లో హాస్పిటల్స్లో ఈ శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తారని, అంతేకాకుండా టాయిలెట్స్, ముఖ్యంగా టాయిలెట్స్ లేకుండా బాధపడుతున్నటువంటి స్కూల్స్ని, ఈ కాలేజెస్ని, అలాగే ఈ ఆసుపత్రులను కూడా ఆ సౌకర్యాలను కలిగిస్తారని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు.